Good morning, everyone. First chapter, chapter 1. Topic 1లో మనోవిజ్ఞాన శాస్త్ర స్వభావము విద్యారంగంలో దాని పాత్రను గురించి తెలుసుకుందాము. మనోవిజ్ఞాన శాస్త్ర స్వభావము. మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావము. విద్యారంగంలో దాని యొక్క పాత్ర. డియర్ స్టూడెంట్స్, మనోవిజ్ఞాన శాస్త్రము అంటే ఏంటి, దాని యొక్క స్వభావం ఏంటి, విద్యారంగంలో దాని యొక్క పాత్ర ఏంటి అన్న విషయాన్ని మొట్టమొదట మనం తెలుసుకోవాలి. మనోవిజ్ఞాన శాస్త్ర స్వభావము విద్యారంగంలో దాని యొక్క పాత్ర ఏంటి అన్నది ప్రతి స్టూడెంట్, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మనోవిజ్ఞాన శాస్త్ర స్వభావము విద్యారంగంలో దాని యొక్క పాత్రని చూసినట్లయితే, పిల్లలు పాఠశాలకు వెళ్ళేది ఎందుకు? ఫస్ట్ మీరు కొన్ని ప్రశ్నలు మీ మైండ్లో రైజ్ చేసుకోండి. పిల్లలు పాఠశాలకు వెళ్ళేది ఎందుకు? ఉపాధ్యాయుల కర్తవ్యం ఏమిటి? పిల్లల పాఠశాలలో ఏమి నేర్చుకుంటారు? అదేవిధంగా పాఠశాలలోనే ఎందుకు నేర్చుకుంటారు? ఉపాధ్యాయుడు లేకుండా విద్యార్థి నేర్చుకోలేడా? ఉపాధ్యాయుడు లేకుండా నేర్చుకోవటము అన్నది సాధ్యపడుతుందా? నేర్చుకోవటం అనేది ఒక్క పాఠశాలలోనే జరుగుతుందా, లేదా ఇంకా ఎక్కడైనా నేర్చుకోవటం అన్నది జరుగుతుందా? ఉపాధ్యాయుడు లేకుండా నేర్చుకోవచ్చా అన్న విషయాల మీద మనము ఇప్పుడు చర్చిద్దాము. పిల్లలు పాఠశాలకు ఎందుకు వెళ్తారు అనేసి మనం చూసినట్లయితే, విద్యను అభ్యసించటానికి విద్యార్థులు పాఠశాలకు వెళ్తారు. విద్యను అభ్యసించటానికి విద్యార్థులు పాఠశాలకి వెళ్తారు. మరి అదే విధంగా విద్యార్థులతో పాటు పాఠశాలలో ఇంకా ఎవరు వస్తారు అనేసి మనం చూసినట్లయితే, ఇంకా ఎవరు ఉంటారు అనేసి చూసినట్లయితే, విద్యార్థులతో పాటు పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా ఉంటారు. అయితే ఈ ఉపాధ్యాయుల యొక్క కర్తవ్యం ఏమిటి అనేసి మనం చూసినట్లయితే, విద్యను బోధించటము ఉపాధ్యాయుడి యొక్క కర్తవ్యము. ఒక్క విద్యనే కాదు, విద్యకి రిలేటెడ్ గా ఉన్న ప్రతి అంశాన్ని బోధించడము అనేటువంటిది ఉపాధ్యాయుని యొక్క కర్తవ్యము. ఈ ఉపాధ్యాయుడు బోధించే దానిని నేర్చుకోవటానికి విద్యార్థి పాఠశాలకు వస్తాడు అనేసి మనము చెప్పొచ్చు. పిల్లల పాఠశాలలో ఏమి నేర్చుకుంటారు? పిల్లల పాఠశాలలో ఏమి నేర్చుకుంటారు అంటే, ఆ వయసుకు తగినటువంటి విద్యా బోధన అన్నటువంటిది ఉపాధ్యాయులు చేయటం అన్నది జరిగిద్ది. ఆ వయసుకు తగినటువంటి విద్యను ఉపాధ్యాయులు అందిస్తారు. ఉపాధ్యాయులు అందించినటువంటి విద్యను విద్యార్థులు నేర్చుకుంటారు. అంటే పాఠశాలకి పిల్లలు నేర్చుకోవటం కొరకు వస్తారు అనేసి మనం చెప్పొచ్చు. పాఠశాలలోనే ఎందుకు నేర్చుకుంటారు అనేసి మనం ప్రశ్నించినట్లయితే, పాఠశాల ఈజ్
పాఠశాల అనేది, స్కూల్ అనేటువంటిది లెర్నింగ్ సిట్యువేషన్స్ ని కల్పించి అక్కడ లెర్నింగ్ అన్నది జరగటం కొరకు ఏర్పాటు చేసింది కాబట్టి పిల్లలు పాఠశాలలోనే నేర్చుకుంటారు. పాఠశాల అనేటువంటిది విద్యార్థి ప్రత్యేకంగా నేర్చుకోవటం కొరకు ఏర్పాటు చేయబడినది కాబట్టి పాఠశాలలో విద్యార్థులు నేర్చుకోవటం అన్నది జరుగుతుంది. మరి అదే విధంగా ఉపాధ్యాయుడు లేకుండా నేర్చుకోవటం జరుగుతుందా అనేసి మనం చూసినట్లయితే ఉపాధ్యాయుడు లేకుండా విద్యార్థి నేర్చుకోవటం అన్నది జరగదు. ఉపాధ్యాయుడు అన్న వాళ్ళు తరగతి గదిలో లేకపోతే విద్యార్థి తరగతి గదికి వచ్చి ఏం చేస్తాడు? తన తోటి పిల్లలతో ఆడుకోవటం, గిల్లుకోవటం, గిచ్చుకోవటం ఇవే కదా చేసేది. అందువల్ల ఉపాధ్యాయుడు చాలా అవసరము. ఉపాధ్యాయుడు లేకుండా నేర్చుకోవటం అన్నటువంటిది సాధ్యము కాదు. కొన్ని సిట్యువేషన్ లో నేర్చుకోవటం కూడా జరిగిద్ది. ఆ నేర్చుకోవటం ఎక్కడా అన్నది తర్వాత మనము తెలుసుకుందాము. నేర్చుకోవటం అనేది కేవలము పాఠశాలలో మాత్రమే జరగదు. ఈ నేర్చుకోవటం అన్నటువంటిది బయట కూడా జరుగుతుంది. అసలు పిల్లవాడికి మొట్టమొదటి ఉపాధ్యాయుడు తల్లి. ఇంట్లో పేరెంట్ మొట్టమొదటి ఉపాధ్యాయుడు. సెకండ్ పాఠశాలలో ఉన్నటువంటి టీచరు సెకండ్ ఉపాధ్యాయుడు. అంటే ఇక్కడ పిల్లవాడు మొట్టమొదట లెర్నింగ్ అన్నటువంటిది, నేర్చుకోవటం అన్నటువంటిది ఎక్కడ మొదలు పెడతాడండి? ఇంట్లోనే మొదలు పెడతాడు. అంటే మాటలాడటం, భాషా ఉచ్చారణ, మాటలు, ఆ మాటల యొక్క పదాలు, వాటి యొక్క అర్థాలు ఇవన్నీ ఇంట్లోనే నేర్చుకుంటాడు. ఇప్పుడు పేరెంట్స్ చెప్తారు చిన్నపిల్లల్ని కూర్చో అక్కడ అనగానే కూర్చోవటం అంటే అర్థం ఏంటి, ఎలా కూర్చోవాలి అన్నది పిల్లవాడు నేర్చుకుంటాడు. ఇదిగో ఇది తిను అంటే అది తినాలి అన్నటువంటిది పిల్లవాడు ఇంట్లోనే నేర్చుకుంటాడు. అంతేకాకుండా సొసైటీలో కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేర్చుకోవటం అన్నది జరిగిద్ది. అంటే ఇక్కడ నేర్చుకోవటము అన్నటువంటిది ఒక్క తరగతి గదిలో మాత్రమే జరగదు, ఒక్క పాఠశాలలో మాత్రమే లెర్నింగ్ అన్నది జరగదు. ఇంట్లో లెర్నింగ్ అన్నది జరుగుతుంది. అదే విధంగా మనం నివసిస్తున్నటువంటి సొసైటీలో కూడా లెర్నింగ్ అన్నటువంటిది జరుగుతుంది. ఉపాధ్యాయుడు లేకుండా నేర్చుకోవచ్చా అంటే ఆ రోజు అభ్యాసన అన్నది నేర్చుకోవాలి అంటే ఉపాధ్యాయుడు తప్పకుండా ఉండాలి. ఉపాధ్యాయుడు లేకుండా తరగతి గదిలో నేర్చుకోవటం అన్నది కుదరదు. అయితే నేర్చుకోవటం అన్నటువంటిది ఇది ఒక లిమిట్ అన్నది ఉన్నదా అనేసి మనం చూసినట్లయితే దీనికి ఒక లిమిట్ అన్నది ఉండదు. లెర్నింగ్ ఈజ్ లైఫ్ లాంగ్ ప్రాసెస్. లెర్నింగ్ ఈజ్ లైఫ్ లాంగ్ ప్రాసెస్. లెర్నింగ్ ఈజ్ లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఈ లెర్నింగ్ అన్నటువంటిది ఒక స్టేజ్ లో నేర్చుకొని ఆగిపోయేటువంటిది కాదు. మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే అంత వరకు కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడు. నేర్చుకోవటం అన్నది ఎప్పుడు ఆగిపోతుంది అంటే మనిషి మరణించిన తర్వాత మాత్రమే నేర్చుకోవటం అన్నది ఆగిపోతుంది. అయితే ఇక్కడ పిల్లలు మాత్రమే నేర్చుకుంటారా అనేసి మనం చూసినట్లయితే పిల్లలు మాత్రమే నేర్చుకోరు, అందరూ కూడా నేర్చుకుంటారు. ఏంటి అంటే ఉపాధ్యాయుడు తరగతి గదికి వచ్చినప్పుడు ఆ రోజు క్లాస్ లో ఏం బోధించాలి, ఎలా బోధించాలి అన్నటువంటిది ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఆల్రెడీ నేర్చుకొని తరగతి గదికి ఉపాధ్యాయుడు వస్తాడు. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు నేర్చుకుంటున్నాడు, ఉపాధ్యాయుడు చెప్పింది పిల్లలు నేర్చుకుంటున్నారు. అంటే ఉపాధ్యాయుడు నిత్యము కూడా ఉపాధ్యాయుడిని ఒక్క మాటలో చెప్పాలి అంటే ఉపాధ్యాయుడిని నిత్య విద్యార్థి అనేసి అంటారు. అంటే అతను ఎప్పుడూ కూడా కొత్త కొత్తవి నేర్చుకుంటానే ఉంటాడు, అవి పిల్లలకి బోధిస్తూనే ఉంటాడు. అంటే ఇక్కడ లెర్నింగ్ అన్నటువంటిది ఒక్క విద్యార్థులకు మాత్రమే జరగదు, లేదా ఒక్క ఉపాధ్యాయుడికి మాత్రమే జరగదు. లెర్నింగ్ అన్నటువంటిది ప్రతి ఒక్కళ్ళలో జరుగుతుంది. లెర్నింగ్ ఈజ్ లైఫ్ లాంగ్ ప్రాసెస్. మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే అంత వరకు కూడా ఏదో ఒకటి అన్వేషిస్తూనే ఉంటాడు,
ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడు. కాబట్టి విద్యార్థులు ఒక్కలే నేర్చుకోరండి, అందరూ నేర్చుకునేటువంటి వాళ్ళే. ఉపాధ్యాయుడు ఒక్కడే నేర్చుకోరు, అందరూ నేర్చుకునేటువంటి వాళ్ళే. కానీ విద్యార్థి పాఠశాలలోనే ఎందుకు నేర్చుకుంటాడు అంటే, నేర్చుకోవటానికి అక్కడ సిట్యువేషన్స్ అన్నటువంటివి ఏర్పాటు చేస్తారు. కాబట్టి విద్యార్థి పాఠశాలలోనే నేర్చుకోవటానికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు పాఠాలు ఇంట్లో పేరెంట్స్ చెప్తే వింటారా? వినరు. ఇళ్ల పక్కన వాళ్ళు ఎవరైనా చెప్తే వింటారా? వినరు. పోనీ వాళ్ళ పీర్ గ్రూప్ వాళ్ళు పాఠాలు చెప్తే వింటారా? వినరు. ఒక్క ఉపాధ్యాయుడు మాత్రము చెప్పితే మాత్రమే విద్యార్థులు వింటారు. ఆ ఉపాధ్యాయుడు తప్పు చెప్పినా గాని విద్యార్థి అదే కరెక్ట్ అని వాదిస్తాడు. అదే విధంగా కరెక్ట్ చెప్పినా గాని అదే కరెక్ట్ అనేసి అంటాడు. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి. లెర్నింగ్ అనేటువంటిది లైఫ్ లాంగ్ ప్రాసెస్. లెర్నింగ్ అన్నటువంటిది ఒక స్టేజ్ లో ఆగిపోదు. ఈ లెర్నింగ్ అన్నటువంటిది పిల్లలు ఒక్కళ్ళలోనే ఉంటదా, విద్యార్థుల్లోనే ఉంటదా అంటే అందరిలో కూడా ఈ లెర్నింగ్ అన్నటువంటిది ఉంటది. నెక్స్ట్ మనం చూసినట్లయితే వాట్ ఈస్ క్లాస్ రూమ్? క్లాస్ రూమ్ అంటే ఏంటి అన్నది మనం రెండోసారిగా తెలుసుకుందాము. వాట్ ఈస్ క్లాస్ రూమ్? వాట్ ఈస్ క్లాస్ రూమ్ అనేసి మనం చూసినట్లయితే, పాఠశాల నిర్వహణ సౌలభ్యం కోసం రూపొందించిన విభాగమే తరగతి గది అనేసి అంటారు. ఈ తరగతిలో కేంద్ర బిందువు ఎవరు అంటే విద్యార్థి. తరగతి గదిలో కేంద్ర బిందువు ఎవరు? విద్యార్థి. పాఠశాల వ్యవస్థ అన్నది రూపొందించిందే విద్యార్థి కొరకు. ఈ పాఠశాలలో మూల బిందువు కేంద్ర బిందువు ఎవరు అంటే విద్యార్థి. విద్యార్థి లేకుండా పాఠశాల ఉంటదా అంటే విద్యార్థి లేకుండా పాఠశాల ఉండదు. అలా అనేసి ఉపాధ్యాయుడు లేకుండా పాఠశాల ఉంటదా అంటే ఉపాధ్యాయుడు లేకుండా కూడా పాఠశాల ఉండదు. అదే విధంగా పాఠశాల వ్యవస్థ రూపొందించింది విద్యార్థి కోసమే. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. వడ్రంగి పనివాడికి చెక్క యొక్క స్వభావం తెలుస్తుంది. అంటే ఈ చెక్కతో ఏ పరికరం చేస్తే గట్టిగా ఉంటుంది, ఏ పరికరానికి ఏ చెక్క ఉపయోగించాలి అన్నటువంటిది వడ్రంగికి తెలుస్తుంది. అదే విధంగా కంసాలి వాడికి బంగారం యొక్క విలువ తెలుస్తుంది. అంటే ఈ బంగారంతో ఏ నగ తయారు చేయొచ్చు, ఈ బంగారంతో ఏది అలంకరణకు పనికి వస్తుంది అన్నది తెలుస్తుంది. అదే విధంగా కుమ్మరి వానికి మట్టి స్వభావం తెలుస్తుంది. ఏ మట్టి అంటే ఆ మట్టి కుండలు తయారు చేయడానికి ఉపయోగిస్తారా? ఉపయోగించరు. కుండలు తయారు చేయడానికి వాడేటువంటి మట్టి వేరుగా ఉంటుంది. ఆ మట్టి ఎక్కడ ఉందా అనేసి కుమ్మరి ఎత్తుక్కొని ఈ మట్టి కుండను తయారు చేయడానికి పనికొస్తుందా లేదా అన్నది చూసుకొని ఆ మట్టితో కుమ్మరి వాడు కుండను తయారు చేయటం అన్నది జరుగుతుంది. అదే విధంగా ఉపాధ్యాయుడికి విద్యార్థి యొక్క స్వభావం తెలిసి ఉండాలి. ఉపాధ్యాయుడికి విద్యార్థి యొక్క స్వభావం తెలియకపోతే అతని యొక్క టీచింగ్ అన్నది సక్సెస్ అవ్వదు. ఇప్పుడు విద్యార్థులు ఏ విధంగా ఉంటారు అంటే, బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. ఐక్యూ అనేది తక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు, ఐక్యూ అన్నది మీడియం గా ఉన్న వాళ్ళు ఉంటారు, ఐక్యూ అన్నది చాలా ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. విద్యార్థి యొక్క స్వభావం అన్నటువంటిది ఉపాధ్యాయుడు ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు మాత్రమే తను పర్ఫెక్ట్ గా టీచింగ్ అన్నది చేయగలుగుతాడు. కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయుడికి మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క అవసరత ఉన్నది అనేసి మనం చెప్పొచ్చు. అయితే ఇంకా మనం చూసినట్లయితే మనోవిజ్ఞాన శాస్త్రం, అసలు వాట్ ఈస్ సైకాలజీ? మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి, ఇది అసలు ఎక్కడి నుండి వచ్చింది, ఇది ఎలా వచ్చింది అన్నది మనము ఒక్కసారి తెలుసుకుందాము. మానవుని యొక్క ప్రవర్తనలో అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మానవుని యొక్క బిహేవియర్ ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉండదు. అతనిలో చాలా ఫ్యాక్టర్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ ఫ్యాక్టర్స్ ని మనము తెలుసుకొని మరి ఆ విద్యార్థి దేని మీద ఆసక్తి చూపుతున్నాడు అన్నది లేదా వ్యక్తి యొక్క ప్రవర్తనను అంచనా వేయటానికి ఈ మనోవిజ్ఞాన శాస్త్రము ఉపయోగపడుతుంది.
ఇక్కడ ఇంకొక మాట చెప్తాను. మానవుని యొక్క ప్రవర్తనలో అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ ఫ్యాక్టర్స్ ని తెలుసుకోవటం ఎలాగా అంటే ఒక్క మనోవిజ్ఞాన శాస్త్రం ద్వారా మాత్రమే ఈ ఫ్యాక్టర్స్ ని మనం తెలుసుకోగలుగుతాము. అదేవిధంగా మనిషి యొక్క ప్రవర్తన తీరులో మార్పులు ఉంటాయి. ఆ మార్పులు ఏ విధంగా అయినా రానివ్వండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిహేవియర్ అన్నటువంటిది ప్రతి వ్యక్తిలో ఉంటది. కోపం వచ్చినప్పుడు ప్రవర్తన ఒక విధంగా ఉంటది, కోపం లేనప్పుడు ప్రవర్తన ఒక విధంగా ఉంటది. మరి అదే విధంగా ఇంకా డిఫరెంట్ మెంటాలిటీస్, డిఫరెంట్ బిహేవియర్స్ అన్నటువంటివి వ్యక్తిలో మనం చూస్తూ ఉంటాము. ఈ బిహేవియర్ ని శాస్త్రీయంగా అధ్యయనం చేయాలి అంటే సైకాలజీ యొక్క అవసరత ఉన్నది. సైకాలజీ యొక్క లక్ష్యం ఏంటి అనంటే వ్యక్తి యొక్క ప్రవర్తనలో వచ్చేటువంటి మార్పులను పరిశీలించటమే మనోవిజ్ఞాన శాస్త్రం, సైకాలజీ యొక్క లక్ష్యము అనేసి మనము చెప్పొచ్చు. అయితే ఈ సైకాలజీ అన్నది ఇప్పుడు వచ్చిందా, ఎప్పటి నుండో ఉన్నదా అన్నది మనం చూసినట్లయితే 120 years బిఫోర్, 120 సంవత్సరాల క్రితము, అంటే దగ్గర 150 సంవత్సరాలు, అబోవ్ 150 years క్రితమే ఈ సైకాలజీ, మనోవిజ్ఞాన శాస్త్రము అన్నది ఉన్నది. కానీ ఇక్కడ 150 సంవత్సరాలు లేదా 120 సంవత్సరాల క్రితము ఈ మనోవిజ్ఞాన శాస్త్రము ఎక్కడ ఉన్నది అనంటే తత్వశాస్త్రంలో ఒక భాగముగా ఉన్నది. అయితే రాను రాను మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క ఆవశ్యకత ఏమై ఉన్నది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏమై ఉన్నది, ఇప్పుడు దాని యొక్క అవసరత ఎంత ఉన్నది అన్నది కొంతమంది సైంటిస్టులు, సైకాలజిస్టులు తెలుసుకొని మనోవిజ్ఞాన శాస్త్రాన్ని, ఆ తత్వశాస్త్రంలో ఇమిడి ఉన్న మనోవిజ్ఞాన శాస్త్రాన్ని బయటికి తీయటము అన్నది జరిగింది. ఈ సైకాలజీకి ఎప్పుడు ఇంపార్టెన్స్ వచ్చింది అనేసి మనం చూసినట్లయితే 1879 సంవత్సరము జర్మనీ దేశంలో లీప్జిగ్ అనేటువంటి పట్టణంలో విలియం వూంట్ అన్నటువంటి వ్యక్తి ఒక ప్రయోగశాలని నిర్మించారు. ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ ల్యాబొరేటరీ. ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ ల్యాబొరేటరీ. ఈ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ ల్యాబ్ అన్నది ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుండి సైకాలజీకి ఇంపార్టెన్స్ అన్నాయి వచ్చినాయి. ఇంకొకసారి ఈ విషయం నేను చెప్తాను. సైకాలజీ అన్నటువంటిది 120 లేదా 150 సంవత్సరాల క్రితము తత్వశాస్త్రంలో ఒక భాగంగా ఉన్నది. ఎప్పుడైతే కొంతమంది సైకాలజిస్టులు ఆనాటి పరిస్థితుల్ని అవకాశంగా తీసుకొని సైకాలజీ యొక్క అవసరత ఉన్నది అనేసి గుర్తించారో అప్పుడు ఈ సైకాలజీని తత్వశాస్త్రం నుండి వేరు చేయటం అన్నది జరిగింది. అయితే 1879 సంవత్సరంలో జర్మనీ దేశానికి చెందినటువంటి జర్మనీ దేశంలో లీప్జిగ్ అనేటువంటి నగరంలో విలియం వూంట్ అన్నటువంటి వ్యక్తి సైకాలజీ ల్యాబ్ అన్నటువంటిది నిర్మించారు. ఎప్పుడైతే ఈ సైకాలజీ ల్యాబ్ అన్నటువంటిది ఏర్పాటు చేయబడిందో ఆ రోజు నుండి సైకాలజీకి ఇంపార్టెన్స్ అన్నాయి వచ్చినాయి. అంటే ఇది 19వ శతాబ్దము మధ్య వరకు కూడా ఈ మనోవిజ్ఞాన శాస్త్రము దేనిలో భాగంగా ఉన్నది అనేసి మనం చెప్పొచ్చు, తత్వశాస్త్రంలో భాగంగా ఉన్నది అనేసి చెప్పొచ్చు. ఓకేనా డియర్ స్టూడెంట్స్, అర్థమైంది కదా? ఇంతవరకు జాగ్రత్తగా వినండి. మీరు ఈ లెసన్స్ వినేటప్పుడు అకాడమీ బుక్ దగ్గర పెట్టుకోండి, రిఫరెన్స్ బుక్స్ కూడా ఏమైనా సైకాలజీ ఉంటే దగ్గర పెట్టుకోండి. అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. దీని నుండి డిఎస్సిలో మినిమం 2 or 3 క్వశ్చన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసినట్లయితే
మనోవిజ్ఞాన శాస్త్రము నిర్వచనాలు. మనోవిజ్ఞాన శాస్త్రము నిర్వచనాలు. మనోవిజ్ఞాన శాస్త్రము నిర్వచనాలు. ఈ టాపిక్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీని నుండి డిఎస్సిలో టెట్లో తప్పకుండా క్వశ్చన్స్ వస్తాయి, జాగ్రత్తగా వినండి. మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఇంగ్లీష్ లో సైకాలజీ అంటారు. మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఇంగ్లీష్ లో సైకాలజీ అనేసి అంటారు. ఈ సైకాలజీ అనేటువంటి ఆంగ్ల పదము సైకోలాగస్ అనేటువంటి 2 గ్రీకు పదాల నుండి వచ్చింది. సైకాలజీ మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఆంగ్లంలో సైకాలజీ అంటారు. ఈ సైకాలజీ అనేటువంటి ఆంగ్ల పదము సైకోలాగస్ అనేటువంటి 2 గ్రీకు పదాల నుండి వచ్చింది. 2 గ్రీకు పదాల నుండి వచ్చింది. అయితే సైకి అంటే ఏంటి, లాగస్ అంటే ఏంటి అనేసి మనం చూసినట్లయితే, సైకి అంటే సోల్ అని అర్థము. సైకి అంటే సోల్ అనేసి అర్థము, అంటే ఆత్మ. సైకి అంటే ఏంటి, సోల్ అని అర్థము. సోల్ అంటే ఆత్మ. లాగస్ అంటే దాని అర్థము సైన్స్. లాగస్ అంటే సైన్స్ లేదా స్టడీ. అయితే ఇక్కడ ఒక చిన్న మాట, మనోవిజ్ఞాన శాస్త్రము అనేటువంటి వర్డ్ సైకాలజీ అనేటువంటి ఆంగ్ల పదము. మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఆంగ్లంలో సైకాలజీ అంటారు. ఈ సైకాలజీ అనే ఆంగ్ల పదము సైకోలాగస్ అనే 2 గ్రీకు పదాల నుండి వచ్చింది. సైకో అనగా అర్థము సోల్ అని, లాగస్ అనగా అర్థము సైన్స్ లేక స్టడీ అనేసి అర్థము. అయితే ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ ఏంటి అంటే, చిన్న రిఫరెన్స్ నేను మీకు ఇస్తాను. డిడ్ యు సీ సోల్? వి డెంట్ సీ సోల్. ఇప్పుడు సోల్ అనేటువంటిది మనం చూడగలుగుతామా? చూడలేము. సోల్కి ఒక ఆకారం ఉన్నదా? లేదు. పోనీ సోల్కి ఒక రంగు ఉన్నదా? లేదు. సోల్కి ఒక రూపం అనేటువంటిది ఉన్నదా? లేదు. అంటే సోల్ అనేటువంటిది ఇది కాంక్రీట్ కాదు. అంటే సోల్ అంటే ఇదిగో ఈ ఆకారంలో ఉంటుంది, ఈ రంగులో ఉంటుంది, దీని రుచి ఈ విధంగా ఉంటది అనేసి మనము చెప్పలేము. సో ఇట్స్ నాట్. సోల్ అంటే ఏంటి? అది ఒక అబ్స్ట్రాక్ట్. ఇట్స్ నాట్ కాంక్రీట్. కాంక్రీట్ అయితే గనక దాని ఆకారం ఈ విధంగా ఉంటుంది, దాని రంగు ఈ విధంగా ఉంటుంది, దాని రుచి ఈ విధంగా ఉంటుంది అనేసి చెప్పొచ్చు. కానీ ఇక్కడ సోల్ అనేటువంటిది అది ఒక ఆత్మ. ఎవరూ కూడా ఆ ఆత్మ ఎలాగుంటుందో చూడలేదు, ఆ ఆత్మ ఏ రంగులో ఉంటుందో చెప్పలేదు, ఆ ఆత్మ ఏ ఆకారంలో ఉంటుందో చెప్పలేదు. సో అందువల్ల చాలా మంది కూడా సైకాలజీ ఈజ్ స్టడీ ఆఫ్ సోల్ అని కొంతమంది సైకాలజిస్టులు అంటే, దానిని చాలా మంది సైకాలజిస్టులు వ్యతిరేకించారు. ఫస్ట్ ఏమన్నారు నిర్వచనం, పాత కొత్త నిర్వచనాల్లో సైకాలజీ ఈజ్ స్టడీ ఆఫ్ సోల్. సైకాలజిస్టులు కొంతమంది ఏమన్నారు, సైకాలజీ ఈజ్ స్టడీ ఆఫ్ సోల్ అనేసి అన్నారు. మరి కొంతమంది సైకాలజిస్టులు దానిని వ్యతిరేకించారు. బికాస్ ఇట్స్ నాట్ కాంక్రీట్. సోల్ ఈజ్ నాట్ కాంక్రీట్. దట్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ ఓన్లీ. We didn't see soul. It have no color, no taste, no model. That's why చాలా మంది సైకాలజిస్టులు వ్యతిరేకించటము అన్నటువంటిది జరిగింది. ఆ తర్వాత కొంతమంది సైకాలజిస్టులో తర్జన భర్జనలు జరిగాయి.
జరిగిన తర్వాత ఒక స్టేట్మెంట్ కి వచ్చారు. సైకాలజీ ఈజ్ స్టడీ ఆఫ్ మైండ్ అన్నారు. సెకండ్ టైం ఏమన్నారు? సైకాలజీ ఈజ్ స్టడీ ఆఫ్ మైండ్. డియర్ స్టూడెంట్స్, అర్థమవుతుంది కదా, జాగ్రత్తగా వినండి. సైకాలజీ ఈజ్ స్టడీ ఆఫ్ మైండ్ అనేసి అన్నారు. ఇప్పుడు సోల్ ఎలాగో మైండ్ కూడా అలాగనే. సోలుని ఏ విధంగా చూడలేమో మైండ్ని కూడా మనము చూడలేము. సోలుకి రంగు, రుచి, వాసన, ఆకారము ఏ విధంగా ఉండదో ఆత్మకు కూడా రంగు, రుచి, వాసన అన్నటువంటివి ఉండవు. కాబట్టి దీన్ని చాలా మంది సైకాలజిస్టులు వ్యతిరేకించటము అన్నది జరిగింది. అయితే మరికొంతమంది సైకాలజిస్టులు ఏమన్నారు అంటే సైకాలజీ ఈజ్ స్టడీ ఆఫ్ కాన్షియస్ ఎక్స్పీరియన్స్. కొంతమంది సైకాలజిస్టులు ఏమన్నారు? కాన్షియస్ ఎక్స్పీరియన్స్ అంటే వ్యక్తి చేతనత్వంలో ఉండేటువంటి దానిని కాన్షియస్ లో ఉన్నప్పుడు వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో దానిని పరిశీలించడమే సైకాలజీ యొక్క నేచర్ అనేసి అన్నారు. అంటే సైకాలజీ ఈజ్ స్టడీ ఆఫ్ కాన్షియస్నెస్, స్టడీ ఆఫ్ కాన్షియస్ అనేసి అనటం అన్నది జరిగింది. అయితే దీన్ని కూడా, ఈ స్టేట్మెంట్ ని సైకాలజిస్టులు అందరూ కూడా యాక్సెప్ట్ చేశారా అంటే అందరూ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు అనంటే కాన్షియస్ లో ఉన్నప్పుడు మాత్రమే మనిషి యొక్క బిహేవియర్ అన్నది ఉండదు, అన్కాన్షియస్ లో ఉన్నప్పుడు కూడా మనిషి యొక్క బిహేవియర్ ఉంటుంది. కాబట్టి ఇది సైకాలజీ అన్నటువంటిది కాన్షియస్ కి మాత్రమే అప్లికబుల్ అన్నటువంటిది రాంగ్ స్టేట్మెంట్ అన్నటువంటిది కొంతమంది సైకాలజిస్టులు చెప్పడం అన్నది జరిగింది. అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనిషి యొక్క బిహేవియర్ కాన్షియస్ లో ఉండి మాత్రమే జరగదు, అన్కాన్షియస్ లో ఉన్నప్పుడు కూడా మనిషి యొక్క బిహేవియర్ అన్నది ఉంటది అనేసి చెప్పారు. దీనిని బేస్ చేసుకొని మరి కొంతమంది సైకాలజిస్టులు ఏమని చెప్పారు అనంటే సైకాలజీ ఈజ్ స్టడీ ఆఫ్ బిహేవియర్ అనేసి చెప్పారు. సైకాలజీ ఈజ్ స్టడీ ఆఫ్ బిహేవియర్ అనేసి చెప్పారు. స్టడీ ఆఫ్ బిహేవియర్. ఈ స్టేట్మెంట్ ని అందరూ కూడా అంగీకరించడం అన్నది జరిగింది. స్టడీ ఆఫ్ బిహేవియర్. బిహేవియర్ అంటే ఏంటి? ప్రవర్తన. ఈ ప్రవర్తన కాన్షియస్ లో ఉన్నప్పుడు జరుగుతుంది, అన్కాన్షియస్ లో ఉన్నప్పుడు కూడా జరుగుతుంది. ఈ రెండిటి యొక్క కలయిక వ్యక్తి యొక్క ప్రవర్తన అనేసి కొంతమంది సైకాలజిస్టులు స్టేట్మెంట్ ఇచ్చారు. చివరికి వచ్చేసేటప్పటికి సైకాలజీ ఈజ్ స్టడీ ఆఫ్ బిహేవియర్ అన్న స్టేట్మెంట్ ఇది బలపడింది, ఈ స్టేట్మెంట్ స్థిరపడింది. ఈ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి జేబి వాట్సన్ అన్నటువంటి వ్యక్తి ఇచ్చారు. డియర్ స్టూడెంట్స్, మీకు అందరికీ అర్థమవుతుంది అనేసి అనుకుంటున్నాను. ఇంకొకసారి కన్క్లూజన్ లోకి వెళ్దాము. సైకాలజీ అనేటువంటి ఆంగ్ల పదము మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఆంగ్లంలో సైకాలజీ అనేసి అంటారు. సైకాలజీ అనేటువంటి ఆంగ్ల పదము సైకో, లాగస్ అనే రెండు గ్రీకు పదాల నుండి వచ్చింది. సైకి అనగా సోల్ అని, లాగస్ అనగా సైన్స్ లేదా స్టడీ అనేసి అర్థము. సో మెనీ సైకాలజిస్ట్ సైకాలజీ ఈజ్ స్టడీ ఆఫ్ సోల్ అనేసి అనటం జరిగింది. దానిని కొంతమంది సైకాలజిస్టులు యాక్సెప్ట్ చేయలేదు. దానికి రీజన్ ఏంటి అని అంటే సోల్ అన్నది మన కంటికి కనపడదు, మన చెవులకి వినపడదు, దానికి రంగు ఉండదు, రుచి ఉండదు, ఆకారము ఉండదు. కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ అనేసి అనటం అన్నది అంటే యాక్సెప్ట్ చేయాల రాంగ్ అనటం కాదు, యాక్సెప్ట్ చేయలేదు అన్నది మనకి తెలుస్తుంది. తర్వాత కొంతమంది సైకాలజిస్టులు సైకాలజీ ఈజ్ స్టడీ ఆఫ్ మైండ్ అనేసి అన్నారు. అంటే మనసులో అధ్యయనం చేసే శాస్త్రము అనేసి అన్నారు. దీనిని కూడా కొంతమంది సైకాలజిస్టులు వ్యతిరేకించారు. దేనికి అని అంటే మైండ్ ఈజ్ ఆల్సో లుక్ లైక్ సోల్. సోల్ని ఏ విధంగా చూడలేము, మైండ్ ని కూడా చూడలేము. మైండ్ కూడా రంగు, రుచి, వాసన, ఆకారం అన్నటువంటిది ఉండదు. ఇది అంతా కూడా అబ్స్ట్రాక్ట్ అంటే ఊహాగణితమైనటువంటిది. ఈ సోల్ గాని మైండ్ గాని కాంక్రీట్ కాదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ అంగీకారమైనది కాదు అనేసి కొంతమంది సైకాలజిస్టులు చెప్పారు.
ఆ తర్వాత మరికొంతమంది సైకాలజిస్టులు సైకాలజీ ఈజ్ స్టడీ ఆఫ్ బిహేవియర్ అన్నారు. స్టడీ ఆఫ్ కాన్షియస్నెస్ అనేసి అన్నారు. వ్యక్తి యొక్క ప్రవర్తన కాన్షియస్ లో ఉండి మాత్రమే జరగదు, అన్కాన్షియస్ లో ఉండి కూడా వ్యక్తి యొక్క ప్రవర్తన ఉంటుంది అని మరికొంతమంది సైకాలజిస్టులు చెప్పారు. చివరికి వచ్చేటప్పటికి సైకాలజీ ఈజ్ స్టడీ ఆఫ్ బిహేవియర్ అన్న మాట జేబి వాట్సన్ చెప్పారు. చివరికి వచ్చేటప్పటికి సైకాలజీ అంటే నిర్వచనం ఏంటి అంటే సైకాలజీ ఈజ్ స్టడీ ఆఫ్ ద బిహేవియర్ అన్నటువంటి స్టేట్మెంట్ ని బలపరచడం అన్నది జరిగింది, స్థిరపరచడం అన్నది జరిగింది. సో సైకాలజీ ఈజ్ స్టడీ ఆఫ్ బిహేవియర్ అంటే అన్కాన్షియస్ లో ఉండి జరుగుతుంది, కాన్షియస్ లో ఉండి కూడా జరుగుతుంది. ఈ రెండిటి యొక్క కలయిక ప్రవర్తన అనేసి సైకాలజిస్టులు చెప్పారు. చివరికి వచ్చేటప్పటికి దీన్ని బలపరచడం అన్నది జరిగింది. నెక్స్ట్ మనము సైకాలజీ యొక్క పరిధి, దాని యొక్క విభాగాల గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ టు ఆల్.